హాయ్ ఫ్రెండ్స్. ఈ తోటొచ్చేసి సూపర్ సీతాఫలం అండి. ఎన్ఎంకే గోల్డ్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది అన్ సీజన్‌లో వస్తదండి. మన మామూలు సీతాఫలం వచ్చే టైం తప్పించి ఈ కాయలు వస్తాయన్నమాట. నవంబరు, డిసెంబర్ టైంలో చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి. దానికి ఫ్రూట్ ఫ్లై రాకుండా మేము కవర్లు ఏసి ఈసారి చూద్దామనేసి కవర్లు ఏపిస్తున్నామండి. ఒక నిమ్మకాయ సైజ్ అయిన కాయకి కవర్లు తొడిగేస్తున్నారండి. కవర్లు తొడగటం ఎలా తొడుగుతున్నారో మీకు చూపిస్తాను. ఇది ఎవరన్నా గార్డెన్‌లో ఉంటాయి కదండీ! వాటిలకైనా కూడా ఇలా ఏసుకోవచ్చు. కాయకి ఫస్టు నిమ్మకాయ సైజ్ చిన్న బాల్ సైజ్ అంత అయినప్పుడు స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే అంతకన్నా పెద్దదయిందంటే అది దాంట్లో ఎగ్స్ పెట్టేస్తదనమాట ఫ్రూట్ ఫ్లై. దానివల్ల మనం ఇంక తర్వాత ఏసినా ఉపయోగం లేదు పెద్దగా. మనం ఈ సైజ్ ఇప్పుడు మీకు కనపడుతుంది చూడండి. ఆ సైజ్ కాయకే ఏసుకోవాలి. అప్పుడు మనకు కంట్రోల్ చాలా బాగా ఉంటదండి. మేము సీతాఫలానికి ఎప్పుడు ఎయలేదు. చూడండి ఇదిగో ఇలా ఏస్తారనమాట. కాయకి కవర్ తొడిగేస్తారనమాట. తొడిగేసి దాన్ని చక్కగా ఫోల్డ్ చేయాలి. సైడ్‌లో అంతా లూజ్ ఉన్నదంతా కవర్ ఫోల్డ్ చేసేసి స్టేప్లర్‌తో పిన్నేసేస్తారనమాట. ఇప్పుడు చూసారు కదా! ఇదే మాదిరిగా స్టేప్లర్‌తో పిన్నేసేసుకొని లోపల కింద భాగానికి హోల్స్ పెట్టాలండి. చిన్న సైజు సూదితో గానీ, పిన్నీస్‌తో గానీ ఇప్పుడు కనపడుతుంది కదా! సేమ్ దానికి స్టేప్లర్ ఏసేసారు. ఇప్పుడు కింద హోలేస్తారండి. కవర్‌కి కింద హోలేస్తే దాంట్లో వర్షం నీళ్ళేమన్నా ఎళ్ళినా, లేదంటే లోపల కొంచెం స్టీమ్ లాగా వస్తదండి. స్టీమ్ వచ్చినప్పుడు ఆ వాటర్ కూడా బయటకొచ్చేయాలంటే కొంచెం 4, 5 చోట్ల కొంచెం చిన్న చిన్నగా హోల్స్ ఎయ్యాలనమాట. మరీ పెద్ద సైజు హోలేసినా మళ్ళా వేస్టేనండి. ఫ్రూట్ ఫ్లై లోపలికెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం మీడియం సైజు సూదుంటది కదా! దాంతో హోల్స్ ఏసేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రూట్ ఫ్లై లోపలికెళ్ళటానికి అవకాశం ఉండదండి. ఇలా ఏసుకోవచ్చండి మీరు గార్డెన్‌లో ఉన్నా కానీ, తోటల్లో అయినా గానీ. కాకపోతే కాస్ట్ ఎక్కువ మనకి ఎక్కువ పడిపోతుందండి. అయినా మనం చూద్దాంలే ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువుంటది. మామూలు సీతాఫలం కంటే కూడా కాస్ట్‌లీ ఉంటది. అందువల్ల మనకి కొంచెం గిట్టుబాటు అవుతుందనమాట. ఈసారి కాపు చాలా తక్కువుందండి. లాస్ట్ ఇయర్ అయితే అసలు విరగ కాసేసిందనమాట. కొమ్మలు నేలకు ఒంగిపోయినియి. ఆ రకంగా కాసింది. మరి ఒక సంవత్సరం బాగా కాస్తే, ఒక సంవత్సరం తక్కువ కాస్తాయి అంటారు కదా! అలా ఏమన్నా అయ్యుండొచ్చో, లేకపోతే వాతావరణం అనుకూలం లేదో తెలీదు. కాకపోతే చెట్టుకి 20 కాయల కాడికి ఉన్నాయండి. మనకు ఆ 20 తక్కువున్నాయి కదా! అనేసి మేము కవర్లేయటానికి ఈసారి ఇంట్రెస్ట్ తీసుకున్నాము. కవర్లేస్తే కొంచెం కాయ క్వాలిటీ కీపింగ్ క్వాలిటీ బావుంటది కాబట్టి ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మార్కెట్‌లో బావుంటదనేసి ఏస్తున్నామండి. ఇదిగో ఈ సైజ్ కాయ కల్లా ఏసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ఉన్నయన్నీ ఏసాము. మళ్ళా చిన్న సైజు ఉన్నాయండి. ఇంకా చిన్న చిన్న గోళీ సైజు కాయలు కాడ ఉన్నాయి. వాటికి మళ్ళీ ఎయ్యాలి. ఇప్పుడు 5 రోజుల నుంచి ఏస్తున్నారండి. 5 ఎకరాల పొలం ఇది. 5 ఎకరాలకి 5 రోజుల నుంచి ఏస్తున్నారు. హాఫ్ అయింది. ఇంకొక హాఫ్ మళ్ళా ఎయ్యాల్సిందుంది. మళ్ళీ చిన్న సైజు కాయలు కూడా ఉన్నాయండి. వాటిలికి కూడా ఇంకొక రౌండ్ తిరగాల్సుంటది. ఈసారి చూడాలి మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకి. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మేము జామకాయలకేసామండి. అయితే జామకాయలు ఎక్కువ కాయల మీద మనకి అంత వర్కౌట్ అవ్వదనమాట. అయినా చూద్దామనేసి ఏసాము. ఫ్రూట్ ఫ్లై అయితే పర్వాలేదు కంట్రోల్‌లోనే ఉంది. లాస్ట్ ఇయర్ మేము దీనికేమో ఆకర్ష అనే క్రీమ్ ఉందని చెప్పాను కదండీ! అది చెట్టు విడిసి చెట్టుకి అప్లై చేసి బాటిల్స్‌లో కూడా కట్టామనమాట. పర్వాలేదు మనకి బయట వేరే వా తోటల మీద కంపేర్ చేస్తే మనకు కొంచెం తక్కువే ఉండిందనమాట. ఎవరన్నా అవసరమైతే ఇలా వాడుకోవచ్చండి. కవర్లేసుకోవచ్చు. కవర్లేయటం వల్ల కంట్రోల్ అయితే ఉంటుందని బాగా మాకు అనుభవం మీద చెప్తున్నాను నేను. థాంక్ యూ ఫర్ వాచింగ్.